హే గాయ్స్, వెల్కమ్ టు చైత్రికాస్ వరల్డ్. ఈరోజు మీకు ఈ వీడియోలో చైత్రికకి భోగిపళ్ళు ఎక్కడ పోసామో చూపించబోతున్నాను. మన తెనాలిలో ఉన్న వైకుంఠపురంలో ఎలాంటి మనీ పే చేయకుండా టెంపుల్ వాళ్ళే మంత్స్ బేబీ నుంచి 7 years పిల్లల వరకు భోగిపళ్ళు పోశారు. ఇక్కడ ఈ వీడియోలో కనపడుతున్న స్వామివారి అమ్మవార్ల ముందు అయితే పోశారు. నార్మల్గా రోజు అయితే ఇక్కడ నిత్య కళ్యాణం జరుగుతుంది, కానీ భోగి రోజు మాత్రం ముందు పిల్లలకి భోగిపళ్ళు పోసిన తర్వాత కళ్యాణం అయితే జరిగింది. ఎంతైనా ఇంట్లో చేసిన దానికన్నా టెంపుల్లో ఫస్ట్ టైం భోగిపళ్ళు పోయించినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. టెంపుల్లో ఉన్న అందరూ పూజారులు అండ్ టెంపుల్ పెద్దవాళ్ళు అందరూ పోయడం జరిగింది. చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు ముందు పిల్లల్ని కూర్చోబెట్టుకొని వెనక పెద్దవాళ్ళు కూర్చొని పిల్లలకైతే భోగిపళ్ళు పోయించారు. బాగా చిన్నపిల్లలైతే చిరాకుతో ఏడుస్తున్నారు. చైత్రిక అయితే ఏం చేస్తున్నారో తెలియక, ఏం చేయాలో అర్థం కాక అందరినీ చూస్తూ కూర్చుంది. కొంచెం పెద్ద పిల్లలైతే ఎప్పుడు పోస్తారా అని చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా పంతుళ్ళు పెద్దవాళ్ళు అందరూ వచ్చారని చెప్పి భోగిపళ్ళు పోయడం అయితే స్టార్ట్ చేశారు. ఒక్కొక్కళ్ళకి స్టార్టింగ్ నుంచి పోస్తూ వచ్చారు. ఇక్కడ చిన్నపిల్ల చాలా మంచి బేబీ తను, సో మెల్లగా పోస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి వరుసనే అందరికీ పోసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఈ బొడ్డది నాకు పోయట్లేదు అని చెప్పి ఆ బ్లూ కలర్ డ్రెస్ అమ్మాయి అయితే చూస్తుంది. పోయట్లేదు అని నడుస్తుంది. యాక్చువల్గా అక్కడ పోయమని చెప్తుంది ఇక్కడేమో. ఇంకా బొడ్డోడేమో ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నాడు. చైత్రిక ఏమో నా మీద కూడా పోస్తారా అన్నట్టు చూసింది. పాపం పోశారు దాని మీద. ఇక్కడ ఈ పంతులు అయితే చాలా గట్టిగా వేశారు. వేసినందుకు చాలా అంటే చాలా ఏడ్చింది. ఇంకప్పటి నుంచి ఎవ్వరు తల మీద చేయబెట్టినా కూడా భయపడిపోయింది. అంత బాగా ఏడ్చింది. ఎంత కంట్రోల్ చేసినా కూడా అస్సలు ఆగలేదు. ఈయన చూసారా ఎంత ఫాస్ట్గా పోసేస్తున్నారో, ఇంకా చాలా ఏడవడం స్టార్ట్ చేసింది. ఇంకా కొంతమంది అయితే ఏడుస్తున్నారు కదా అని చెప్పి పిల్లలు పూలు వేయడం అయితే స్టార్ట్ చేశారు. పళ్ళు ఆపేసి పూల వరకు వేశారు. అయినా కూడా చైత్రిక పూలు వేసినా కూడా ఏడుస్తుంది. తనకి చాలా భయం వేసేసింది ఒక్కసారిగా. చాలా ట్రై చేశాను కంట్రోల్